హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్తిక కవర్లు. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మేము ఒక న్యాచురల్ డిఐవై హోమ్ మేడ్ కాజల్ మేకింగ్ ఎలా చేయాలో చూపించేస్తాం. ఇది 100% సేఫ్ అండ్ చంటి పిల్లలకి అయితే ఇంకా మంచిది. ఎంతైనా మనది మనమే ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కాటన్ని తీసుకొని, గాస్ పీస్ అంటారు కదండి, ఆ కాటన్ని మంచిగా స్ప్రెడ్ చేసి దాని మీద వాము, అందరి ఇంట్లో ఉంటుంది కదా, వాముని వేసుకోవాలి. దాని తర్వాత కొన్ని ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు తీసుకొని వీడియోలో చూపిస్తున్నాం కదండి, సో అలాగే క్రష్ చేసుకొని, అంటే మరీ క్రష్ చేయొద్దు, పౌడర్ అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా అది క్రష్ చేసుకొని కట్ చేసుకున్న మనం వాటిని గాస్ పీస్ మీద ఎక్కడైతే వామ్ వేసామో దాని మీద మంచిగా స్ప్రెడ్ చేయాలి. యాక్చువల్గా బాదం పప్పు మన కంటికి చాలా అంటే చాలా మంచిది. దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ ఇంకా మంచిదన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలి. మంచిగా ట్విస్ట్ చేసుకుంటే లోపల వేసుకున్నవేవి బయటికి రాకుండా ఉంటాయి. దీని తర్వాత మనం ఒత్తులు చేసుకుంటాం కదండి ఇంట్లో, అలాగే సేమ్ రోల్ చేసుకుంటూ ఉంటే లోపలంతా టైట్గా ఉంటుంది, ఏది బయటికి రాకుండా ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఒక మట్టి దీపం తీసుకొని దాంట్లో నీట్గా ఆ ఒత్తిని పెట్టేసి, మనం ఇక్కడ ఆయిల్ వేస్తున్నాం కదా, మేమైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. ఆవ నూనె అన్న వేసుకోవచ్చు, దేశీ నెయ్యి అన్న వేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ ఆవదం అన్న వేసుకోవచ్చు. ఏదైతే నేను సెకండ్ దీపం తయారు చేశాను, ఇది సెకండ్ దీపం అనమాట. మస్టర్డ్ ఆయిలే యూజ్ చేసాం, ఆవ నూనెనే యూజ్ చేసాం. ఆవ నూనె కానీ, దేశీ నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, ఆవదం కానీ, ఈ మూడు చాలా అంటే చాలా మంచిది. మూడు లేవు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆవదం ఆల్మోస్ట్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా, సో మోస్ట్లీ అది యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే వీడియోలో చూపిస్తున్నట్టు 2 గ్లాసెస్ని ఇట్లా అరేంజ్ చేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న దీపంని పెట్టుకుందాం, దాన్ని వెలిగించుకుందాము. యాక్చువల్గా వీటి ప్లేస్లో మనం ఇటుకలు కూడా పెట్టి ప్రిపేర్ చేసేవాళ్ళండి మన అమ్మమ్మ వాళ్ళు. మాకైతే ఇప్పుడు అవి అవైలబుల్గా లేవని చెప్పి మేము గ్లాస్ పెట్టి దాని మీద ఒక స్టీల్ ప్లేట్ అనేది పెట్టాం. ఇక్కడైతే ఇత్తడి ప్లేట్ పెట్టాలి, మా దగ్గర ఇత్తడి ప్లేట్ లేదు, సో మేము స్టీల్ ప్లేట్ పెట్టామన్నమాట. అది కూడా అంచు ఉన్నదే పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ చూడండి ఆ పొగంతా బయటకు వచ్చేస్తుంది కదా, సో అలా బయటకి రాకుండా ఉండడానికి అంచు ఉన్న ప్లేట్ అయితే నీట్గా ఆ పొగంతా దానికి పడుతుంది అనమాట. సో బయట కాటుకైతే కాజల్ స్టిక్స్ చాలా దొరుకుతాయండి, కానీ అవి మాత్రం ఫుల్ కెమికల్స్, కంటికి చర్మానికి అస్సలు మంచిది కాదు. చాలా మందికి డైలీ యూజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేస్తాయి. బయట దొరికే కాటుకల్లో అయితే లెడ్, ఎమోర్ఫస్, జింక్ ఆక్సైడ్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూడండి, మనం వేసిన బాదం పప్పు అండ్ వాము బర్న్ అయ్యి మనకి మంచి సౌండ్ కూడా వస్తుంది. సో ఇదంతా మంచిగా బర్న్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. మేమైతే ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours వరకు అలా ఉంచేసామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది పెట్టినప్పుడు దాని చుట్టూతా ఎవ్వరూ తిరగకూడదు, ఎందుకంటే మనం నడుస్తూ ఉంటే అది ఇటు వెళ్ళిపోయి సరిగ్గా రాదు. సో అలా వదిలేసి వెంటనే ప్లేట్ ముట్టుకోవద్దండి, మీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. వెంటనే పట్టుకుంటే కాలిపోయింది మా అక్కకైతే. సో దాన్ని ఒక 1/2 hour వదిలేసి దాని తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో మనకి కార్బన్ అనేది. ఇదంతా మసి అన్నమాట. దేని నుంచి వచ్చిన మసి? బాదం పప్పు అండ్ వాము అండ్ ఆయిల్ వల్ల వచ్చిన మసి. సో ఇది మనకి చాలా అంటే చాలా మంచిది. ఇందాక చెప్పాను కదండి, బోలెడని కెమికల్స్ ఉంటాయని. వీటి వల్ల స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో చిన్నపిల్లలకైతే బయట దొరికే కాటుకలు అస్సలు వాడొద్దు, ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం మీ ఈ 24 hours పర్ డేకి ఒక 2 hours మీరు టైం స్పెండ్ చేశారంటే, ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకుంటే ఈ కాజల్ మనకి చాలా అంటే చాలా రోజులు వచ్చేసిద్ది. కొంతమందికి అయితే బయట కాటుకలు అస్సలు పడవండి, ఐ ఇచ్చింగ్ వచ్చేసి దురదలాగా అనిపించిద్ది అనమాట. సో ఇలాగ ఏదైనా ఒక పేపర్ని తీసుకొని దాంతో మొత్తం అంతా ఇట్లా తీసేస్తే మనకి అది మస్ అంతా వచ్చేసిద్ది. గ్లాసుకు కూడా ఉంటే ఆ గ్లాసుకు కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మేము దాన్ని కూడా కలెక్ట్ చేసి ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాం. బౌల్లోకి తీసుకుంటే మనకి మిక్స్ చేసుకోవడానికి తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. ప్లేట్లోకి తీసుకోవద్దు, గాజు బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ ఏదైనా దాంట్లో తీసుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో ఇప్పుడు మనం ప్యూర్ దేశీ
కౌ గీ అనమాట, అంటే ఆవు నెయ్యిని వాడుతున్నాం. మేమైతే ఆవు నెయ్యి యూజ్ చేసాము, అది చలవ చేస్తుంది, కంటికి చాలా మంచిదని చెప్పి. సో అది వేసి బాగా మిక్స్ చేయండి. ముందే ఎక్కువ మాత్రం అస్సలు వేయద్దు, కొంచెం కొంచెం చూసుకొని వేస్తే దాని కన్సిస్టెన్సీని బట్టి ఇంకా యాడ్ చేసుకోవాలా వద్దా సరిపోతుందా అనేది మనకు అర్థమవుద్ది. సో చాలా బాగా మిక్స్ చేసిన తర్వాత సో లాస్ట్కి ఇది మనకి రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా చిన్నపిల్లలకి ఈజీగా యూజ్ చేయొచ్చు, చాలా న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి. నిజంగా ఇందాక చెప్పాను కదండి, చాలా మందికి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దురదలాగా అనిపిస్తుంది. అందులో నేను కూడా ఒకటి. స్టార్టింగ్లో కాజల్ అంత పెట్టుకునేదాన్ని కాదు, కాటుకు అలవాట్లేదు. అయితే ఒకసారి ట్రై చేశాను, నాకు వెంటనే పైన లేయర్ దగ్గర చిన్న చిన్న పొక్కులాగా రావడం, అయ్యంతా ఇచ్చింగ్ రావడం ఇలా జరిగింది అనమాట. సో నేను ఇంక అప్పటి నుంచి కాజల్ యూజ్ చేయలేదు. సో రీసెంట్గా సరే అమ్మ చెప్పింది అనమాట, ఇట్లా ఎందుకు యూజ్ చేయకూడదు, ఒకసారి ట్రై చేయండి అంటే అప్పుడు స్టార్ట్ చేసాము. నేనైతే ఎక్స్పెరిమెంట్ చేశానండి, ఐలైనర్ లాగా దీన్ని ఎందుకు పెట్టుకోకూడదు అనిపించింది నాకు. సో అందుకని పైన ఒక లైనర్ టైప్ లో ఎక్స్పెరిమెంట్ చేశాను, సక్సెస్ అయింది. ఒక ఐ బాగానే వచ్చింది, ఇంకో ఐ అయితే బిస్కెట్ అయింది. నేను అంత ఎక్స్పర్ట్ అయితే ఏం కాదండి. కింద కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది ఫైనల్ లుక్. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కాటుకని నైట్ టైం పడుకునే ముందు పెట్టుకుంటే కళ్ళు అనేవి డ్రైగా ఉన్న వాళ్ళకి ఇచ్చింగ్ గా ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా చలవ చేస్తున్నాం. మేమైతే ఇలా తయారు చేసి పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ నేనైతే ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, వాడండి. ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.